ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మునిగి తేలుతుంటే బీజేపీ మాత్రం నింపాదిగా వ్యవహరిస్తోంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గుప్పిట్లో ఉండాల్సిందేనన్న ధీమా ఆ పార్టీలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయి దాదాపు 3 వారాలు గడుస్తున్నా పొత్తుల పంచాయతీ ఎటూ తేలలేదు. అటు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేస్తుంటే ఏపీలో మాత్రం ఎవరితో కలిసి ముందుకు సాగాలనే దగ్గరే ఆగిపోయారు. ఎన్నికలు కలిసి పోటీ చేయడంపై బీజేపీని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించానని కొద్ది రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ ఓటమి ధ్యేయంగా విపక్షాలను కూడగడుతున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళతారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన వెంటనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. చంద్రబాబు జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ బీజేపీ మనసులో ఏముందనేది తేలిక అంతా తలడు పట్టుకుంటున్నారు. బీజేపీకి నమ్మకంగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని వదులుకొని చంద్రబాబుతో జట్టు కట్టాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుతో బీజేపీకి ఉన్న గతానుభవాల దృష్ట్యా ఆ పార్టీతో పొత్తులు అంత సులభం కాదనే వాదన కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఎన్డీఏ కూటమి ఆవిర్భావం నుంచి చంద్రబాబు పలుమార్లు కూటమిని వీడి బయటికెళ్లిన సందర్భాలు ప్రస్తావిస్తున్నారు. ఇటు ఏపీ బీజేపీలో కూడా రకరకాల అభిప్రాయాలు ఉండటంతో ఎన్నికల పొత్తులపై బీజేపీ అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతుంది. మోదీ, అమిత్ షాలు ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని గత 10 ఏళ్లుగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దక్షిణాదిన తెలంగాణలో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా ఏపీలో మాత్రం ఎలాంటి పురోగతి లేకపోవడం ఆ పార్టీ నేతల్ని ఏ నిర్ణయానికి రానివ్వకుండా చేస్తుంది. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలనే వర్గం ఒకటి, టీడీపీ అనుకూల వర్గం మరొకటి, వైసీపీ అనుకూల వర్గం ఇంకొకటి ఉండటంతో బీజేపీ ఎటు తేల్చుకోలేకపోతుంది. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో ఉంటే బీజేపీ మాత్రం ఇంకా పొత్తులపైనే తేల్చుకోలేకపోతుంది. ఏపీలో ఎన్నికల పొత్తులపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో పార్టీ సమన్వయ సమావేశాలను నిర్వహించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో ప్రధానంగా ఎన్నికల పొత్తులపై కసరత్తు చేశారు. 2 రోజుల పాటు నాయకులంతా తమ అభిప్రాయాలను వివరించారు. బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో చర్చించినట్టు పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో 50,000 ప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నామని, సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో అభ్యర్థుల పోటీపై ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి వివరిస్తామని, అధిష్టానం నిర్ణయం బట్టి మా అడుగులు ఉంటాయన్నారు. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు 2,000 మంది వచ్చారని, ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 5 అభ్యర్థులు ఉన్నారని, పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులను ఖరారు చేస్తారని చెప్పారు. ఏపీలో ఎన్నికల పొత్తు ఉంటే కేంద్ర పార్టీ పెద్దలే ప్రకటిస్తారని, 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి అభ్యర్థుల జాబితా సిద్ధం చేశామన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బెటర్ అనే దానిపైనే చర్చ సాగిందని, జాబితా కేంద్రానికి 2 రోజుల్లో పంపుతామన్నారు. జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకుడు శివప్రకాష్తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది సమావేశం. స్థానిక పరిస్థితులు, ఆశావాహుల ఆర్థిక పరిస్థితులు, పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనే అంశాలను ప్రమాణికంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3, పార్లమెంటు సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. ఈ లిస్ట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ కసరత్తు చేస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారం వ్యూహాలు, ప్రస్తుత పరిస్థితులపై అన్ని జిల్లాల ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎన్నికలకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో కీలక సూచనలు చేశారు. కాగా తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో పైన బీజేపీ కసరత్తు చేయడంతో అసలు పొత్తు ఉందా లేదా అనే సస్పెన్స్ 2 పార్టీలోనూ కొనసాగుతుంది. ఈ నెల 6న బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఆ సమయంలో టీడీపీ, జనసేనతో పొత్తుపైన బీజేపీ నేతలు స్పష్టత ఇస్తారని తెలుస్తుంది. బీజేపీ అడుగులు చూస్తుంటే పొత్తు లేదని అభిప్రాయం బలంగా కలుగుతుంది. కానీ టీడీపీ నేతలు మాత్రం 2014 తరహాలో పొత్తులు ఉంటాయని ధీమాగా చెబుతున్నారు. దీంతో పవన్ ఇప్పుడు బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇన్ని లెక్కలతో అసలు బీజేపీ అధినాయకత్వం, చంద్రబాబు తుది నిర్ణయం ఏంటి అనేది ఆసక్తికరంగా మారుతుంది. నిన్న ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి శివప్రకాష్ గారు ఢిల్లీ నుండి వచ్చినటువంటి సందర్భంలో వారు సహసంఘటన మంత్రి జాతీయ స్థాయిలో
వారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కూడా చూస్తారు కాబట్టి వారు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఇవాళ అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది, సమీక్షించుకోవటం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీలో చాలా ప్రజాస్వామికంగా ఏదైనా విషయం ఉంటే అందరితో చర్చించి నిర్ణయాలు చేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ 2 రోజులు కూడా 25 జిల్లాలు 26 జిల్లాలు అదేవిధంగా ఈ 175 అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా జిల్లా అధ్యక్షులతోటి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి చర్చించడం జరిగింది ఈ 2 రోజులు కూడా. అయితే ఇందాక అన్నట్లుగా ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకోబడతాయి భారతీయ జనతా పార్టీలో. దానికి ఉదాహరణ ఏమిటంటే మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఉందో వారిని కూడా అన్ని రంగాల వారిని, వర్గాల వారిని కలవడం, వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఏ రకంగా ఏ విషయాన్ని మనం మేనిఫెస్టోలో పొందుపరచాలి, ఏది పొందుపరిస్తే ప్రజలకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ వారిని రాష్ట్రంలో వెళ్ళమంటే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సంపర్క్ లేఖ జన్మత్ లేఖని ప్రజల్లోకి తీసుకువెళ్ళమని చెప్పి వారు కూడా ఆదేశించడం జరిగింది. దీని ద్వారా ఏమిటంటే దేశవ్యాప్తంగా కూడా 1 కోటి ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, అనేక రంగాల్లో ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ జాతీయ మేనిఫెస్టోలో ఆ విషయాలు పొందుపరచాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. అలా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 50,000 మంది ఆంధ్రుల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి వారు చెప్పారు. మరి జనసంపర్క్ చేయడానికి బళ్ళు కూడా ఢిల్లీ నుండి వస్తాయి. గ్రామాలకు వెళ్ళి ప్రజల్ని, సామాన్యుల్ని కలుస్తూ వారు ఏం ఆకాంక్షిస్తున్నారు అనే విషయాన్ని కనుక్కోవటం జరుగుతుంది. కనుక అంత ప్రజాస్వామికంగా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలకి సంబంధించి కూడా ఈ 175 అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా 25 పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ కార్యకర్తలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నాయకులు, సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా చర్చించిన పిమ్మట వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు ఏ విధంగా ఉంటాయి, మరి అక్కడ ఎవరు అభ్యర్థులు అయితే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద ఫీడ్బ్యాక్ అయితే నాయకుల దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ క్రోడీకరించిన తర్వాత మాకు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, అక్కడ చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత దాన్ని అనౌన్స్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రక్రియ. కనుక ఇప్పుడు వాటన్నిటినీ కూడా క్రోడీకరించి మేము ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మేము జాతీయ నాయకత్వానికి పంపిస్తాము. వారు ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో దీని మీద చర్చ కూడా జరుగుతుంది. జరిగిన పిమ్మట ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అది ఖచ్చితంగా మీ మాధ్యమంగా అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మేము ఇంతకుముందు కూడా చెప్పామండి. ఇప్పుడు 175 అసెంబ్లీలకు గాను మాకు దగ్గర 2,000 పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి. కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ నేను ఇందాక చెప్పినట్లుగా జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అసెంబ్లీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ముందు పెట్టి వారితోటి చర్చించిన పిమ్మట వాటిని ఒకసారి క్రోడీకరించడం జరిగింది. ఎవరు అయితే బాగుంటారు అనేటువంటి విషయం మీద ఒక నిర్ణయానికి రావటం జరిగింది. వాటన్నిటిని మేము పైకి పంపిస్తాం. ఎందుకంటే ఒక అసెంబ్లీకి ఒక్కరు కాదు కదా, 4-5 పేర్లు ఉంటాయి. కనుక అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ కావచ్చు, లేకపోతే రాజకీయపరమైన అంశాలు కావచ్చు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం చేయడం జరిగింది. కానీ దీన్ని పైకి పంపించిన తర్వాత పార్లమెంటరీ బోర్డులో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పేర్లు, అన్ని పార్లమెంట్కి సంబంధించినటువంటి పేర్లు మేము పైకి పంపిస్తాం. నిర్ణయం వారు చేస్తారు. నేను ఇందాక అన్నాను కదమ్మా, సామాజిక సమీకరణను అక్కడ దృష్టిలోకి తీసుకోవాలి, రాజకీయ పరిస్థితులు దృష్టిలోకి తీసుకోవాలి. ఈ పంపించిన తర్వాత పంపించడం వరకు డెఫినెట్గా మా యొక్క బాధ్యత 175కి మేము చేసాము. ఆ తర్వాత పైన పొత్తు మీద కనుక ఒకవేళ పైన నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానుగుణంగా మనం ఒకసారి సమీక్ష అనేది మేము చేసుకుంటాం. ఇప్పుడు కార్యకర్తలతోటి చర్చించింది కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రమే. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు.
కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. మేము 175 అసెంబ్లీలకు సంబంధించి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మేము పంపిస్తాం. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. ఏలూరులో కేవలం కార్యకర్తలతోటే ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మాకు పైనుండి సూచనలు వస్తాయి. ఎప్పుడైతే నాయకులు వస్తున్నారు అనేటువంటి డేట్ మాకు తెలియజేస్తారు. మేము ఆ విధంగా తయారై మేము హైదరాబాద్ లో ఒక రాష్ట్ర సమావేశం జరిగింది. పొత్తులు ఉండవనే సంకేతాలు ఇచ్చారనేది ఒక ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం? నిన్న ఇవాళ ఇక్కడ జరిగింది కదండి. ఇక్కడ ఈ సమావేశం 2 రోజులు జరిగిన తర్వాత ఈ హైదరాబాద్లో జరిగింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు జరిగిందో లేదో మీరు ఊహించుకుంటున్నారు కానీ మా వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, మా పార్టీ కానీ నాయకులు ఎవరు చెప్పలేదు కదా. ప్రచారం అని మీరే అంటున్నారుగా. సో దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఇవాళ జరిగినటువంటిది చాలా మేజర్ మీటింగ్ మాకు.